రైట్, మనతో పాటు రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి సదానంద ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ చూస్తూ ఉన్నారు, కేంద్రం పెట్టినట్టు డెడ్ లైన్ కూడా చూస్తూ ఉన్నారు, ఏమనిపిస్తూ ఉన్నది? నిజంగానే అంతమయ్యే అవకాశం కనిపిస్తున్నదా మావోయిజం? ఇప్పుడు అసమానతలు ఉన్నంత వరకు ఈ తిరుగుబాట్లు ఉంటాయి, ఈ మావోయిజం ఉంటుంది. మావోయిస్టు పార్టీ అనేది కేవలం ఒక వ్యక్తితోనో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కూడుకునేది కాదు. ఇది ఒక సిద్ధాంతం. ఇవాళ వాస్తవంగా వాళ్ళు పెట్టిన డెడ్ లైన్లు కూడా ఒకసారి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. అమిత్ షా రాజ్యాంగం కొన్ని విలువలు ఉన్నాయి రాజ్యాంగంలో, అందులో మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కును హరించడం కోసము అందులో హరించే చర్యలు చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగాన్ని ఆయన అపహాస్యం చేసినట్టే. డేట్లు పెట్టి మనుషులను చంపడం కాదు, డేట్లు పెట్టి దేశంలో ఉన్న అవినీతిని రూపుమాపాలి. డేట్లు పెట్టి ఈ దేశంలో గతంలో అన్నారు కదా మోడీ గారు, నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చి మనిషికి 15 లక్షల ఖాతాలు ఎత్తాని చెప్పి అది నిజం చేయాలి. కానీ అవేం చేయకుండా మీరు లొంగిపోతే మీకు రెడ్ కార్పెట్ వరుస్తాం, లేకపోతే తలలు తీస్తామని చెప్పి డేట్లు పెట్టడం అది రాచరికం, అది నియంతృత్వం. ఇవాళ నాటి బ్రిటిష్ కాలం కన్నా ఎక్కువ ఇక్కడ నిర్బంధం, నిషేధం ఇవాళ భారత ప్రజలపైన మోపడం అంటే ఇది ఒక రాచరిక పాలన గుర్తు చేస్తుంది తప్ప ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. ఇవాళ ప్రజాస్వామ్యానికి నిలువుటద్దమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా ఒక అనామకుడు బూటీసి ఎత్తే రక్షణ లేనటువంటి దుస్థితిలో ఇవాళ భారత ప్రజాస్వామ్యం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అంటాం? ఇది అంటే 2048 వరకు హిందూ రాష్ట్రంగా, భారతదేశం ఒక హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగార్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇవాళ ఆపరేషన్ కగారు 2021 జనవరి నెలలో మంగ్లీ అనే 6 నెలల పసిపాప మొదలు నిన్న జరిగిన మామిడి మిల్లిలో జరిగినటువంటి మా ఘటన వరకు, ఈ మాడి ఇటువ ఘటన వరకు కూడా, టెక్ శంకర్ ఘటన వరకు కూడా ఇవన్నీ కూడా రక్తపాతాలు. ఇవన్నీ కూడా కేవలం సామ్రాజ్యవాదులను సంబరపెట్టడం కోసం, ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు ఈ దేశ సంపదను దోచిపెట్టడం కోసం జరుగుతున్నటువంటి నరమేధం. ఈ నరమేధాన్ని రైతు కూలి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం ఇది ప్రజాస్వామిక దేశం, ఇది సెక్యులర్ దేశం, ఇది ఒక లౌకిక దేశం. ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన శత్రువా ఈ దేశానికి? వల్ల ఈ దేశానికి శత్రువు అంటే పాకిస్తాన్. ఎందుకంటే పుల్వామా ఘటన చేసింది పాకిస్తాన్. నువ్వు ట్రంప్ చెప్తే నువ్వు పాకిస్తాన్తో యుద్ధం ఆపినావు. అదే ఇవాళ భారత మావోయిస్టు పార్టీ స్పష్టంగా ప్రకటించింది, మేము కాల్పుల ప్రకటిస్తున్నాం, మేము శాంతి చర్చలు కోరుతామని. మరి నువ్వు ఎందుకు స్వాగతించావు? అంటే తోటి శత్రుదేశము నీకు అంత హితులైనరు, ఇవాళ ఈ దేశ పౌరులైన మూలవాసంతో శత్రులైనరా? ఇది కరెక్ట్ కాదు, ఇది రాజనీతి కాదు, ఇది యుద్ధనీతి కూడా కాదు. యుద్ధనీతిలో భాగంగా వాళ్ళు శాంతి చర్చల ఒప్పందం వాళ్ళు డిమాండ్ పెట్టినప్పుడు దాన్ని బుద్ధిజీవులు మీకు తీసుకొచ్చినప్పుడు దాన్ని మీరు స్వాగతించాలి. కానీ స్వాగతించకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఈ లక్షలాది కోట్ల రూపాయలు విలువైన సహజ సంపదని అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ దోషిపెట్టడం కోసం ఇవాళ నరమేధం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంకా రేపు కూడా జరుగుతుంది, ఎల్లుండి జరగడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఇవాళ ఈ దేశ పాలకులకు ప్రశ్నించేవారు ఉండడం నేరం, ప్రశ్నించడం నేరం ప్రధానంగా. ఇవాళ ప్రశ్నించిన వాళ్ళు ఏ స్థాయిలో అయినా కానీ వాళ్ళు వృద్ధులైన సైతం కూడా వాళ్ళని జైల్లో పెడతారు. అవసరం వాళ్ళ మానసిక ఒత్తిడి తెచ్చి వాళ్ళు చనిపోయేంత స్థితిని కూడా వీళ్ళు సృష్టిస్తారన్నది కూడా గతం కూడా స్పష్టమైంది. హక్కుల కార్యకర్తలైనటువంటి స్టన్ స్వామి గారు 90 సంవత్సరాల వృద్ధుడు, అతన్ని అనేక తప్పుడు కేసులో ఇరికించి మావోయిస్టు సింపతి అని చెప్పేసి జైల్లో మగ్గ అతను చనిపోయాడు. సాయిబాబా గారి మీద ఆ తప్పుడు ఆరోపణలు వేసి 10 సంవత్సరాలు జైల్లో పెడితే తను మానసికంగా చనిపోయాడు. ఇవాళ వరవరరావు గారు బుద్ధిజీవి, అతను బాంబే సరిహద్దు దాటకుండా నిర్బంధించి అతని ప్రెషర్ పెడుతున్నారు. అంటే రాజ్యాన్ని ప్రశ్నించితే నేరస్తుడు. అంటే ఇది రాచరిక పాలనకు ఆనవాళ్ళు ఇవన్నీ. ఈ రాచరిక పాలన ఖచ్చితంగా ప్రజలు చైతన్యమైన రోజు కూలిపోతుంది. అది పక్కన ఉన్న నేపాల్లో చూసినాం, అటు పక్కన అదే కాఠ్మండ్లో చూసినాం, అనేక ప్రాంతాల్లో చూసినాం. కాబట్టి భారత పాలక వర్గం ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనుకుంటే తక్షణమే ఈ ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, శాంతి చర్చలు జరపాలి. దీని మీద ఎవరైతే స్పందిస్తూ ఉన్నారో, ఎవరైతే అవన్నీ ఆపాలి, ఆపరేషన్ కగారునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లు అంటూ ఉన్నాడు. అసలు అర్బన్ నక్సలైట్ల వల్లనే నిజంగా అడవులలో ఉన్నటువంటి వ్యక్తులు, నక్సలైట్లని మావోయిజం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోతూ ఉన్నారని చెప్పి బండి సంజయ్ చెప్తా ఉన్నటువంటి వ్యాఖ్యలు చూసినాం. ఏమనిపిస్తూ ఉన్నది వ్యాఖ్యలు? అర్బన్ నక్సలిజం అనేది ఎక్కడో కాదు, అది ఊతపదమే కాదు, ప్రశ్నించడమే వాళ్ళ అర్బన్ నక్సలిజం అంటారు. వాస్తవంగా అసమానతల్ని తెలియజెప్తాను. వాళ్ళ బుద్ధిజీవులు, విద్యావంతులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను, అసమానతలను, ఆర్థిక అసమానతల్ని చెప్పడమే వీళ్ళు అర్బన్ నక్సల్ ముద్ర ఎత్తాను. వాస్తవంగా ఈ దేశం వీళ్ళకి ఇంత సుభిక్షంగా ఉండాలని తపనుంటే ఈ పదాలు దొరలాయి. ఇవాళ రాజీవ్ గాంధీ కూడా, రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్. అంటే భారతదేశం దళారీ పాలకులలో తనొక పాలకుడు. ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ వాళ్ళ కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది.
దాన్ని కొనసాగించారు ఆపరేషన్ కాగారు. వీళ్ళు దొంగలు వీళ్ళు ఒకటే అయ్యి వీళ్ళు వాళ్ళ ప్రజల్ని మీ బుద్ధిజీవుల్ని మేధావుల్ని మానసికంగా వేధించడం కోసం వాడే పదమే అర్బన్ నక్సలైట్. వాళ్ళ బండి సంజయ్ అంటాడు తను మతిస్థిమితం కోల్పోయిన ఆయన అసలు నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఉపయోగపడే వ్యక్తి కాదు, తను ఏం మాట్లాడుతానో కూడా అర్థమవుతుంది. వాళ్ళ భారత ప్రజాస్వామ్యంలో అతను ఒక మచ్చ అతను. ఇది మా ఇప్పుడు తిప్పిరి తిరుపతి వాళ్ళ అదుపులో లేడు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి క్యాడర్ అంతా అదుపులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ పోయిండు తిప్పిరి తిరుపతి? మనలో ఒక ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నదా? ఇది జరగకుండా మీరెట్లా అడ్డుకోబోతా ఉన్నారు? మారేడుమిల్లి ఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించిన వార్తను మీరు చూడండి. మా కంట్రోల్లో ఇంకా 9 మంది కీలక నేతలను వాళ్ళే ప్రకటించారు. ఇవాళ ఇదే అంశాన్ని వాళ్ళు సుమోటో తీసుకొని తిప్పి వాళ్ళ అన్న వాళ్ళు అక్కడ హైకోర్టులో కేసు వేసారు, సుప్రీంకోర్టులో. దాని మీద విచారణ రేపు వాయిదా, ఇవాళ మధ్యాహ్నం వాయిదా ఉన్నది. వాళ్ళ దేవుజీ తిప్పిరి తిరుపతి వెళ్ళే దేవుజీ ఎక్కడంటే అది పోలీసులే చెప్పాలి. వాళ్ళ భారత సైన్యం చుట్టుముట్టిన దాంట్లో ఉన్నాడు అనేది అన్ని సంఘాలు మేము కూడా ఘోషిస్తున్నాం. ఒకవేళ ఉంటే గింటే మీరు బేషరతుగా కోర్టుకు హాజరుపరచండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 9 మంది అని వాళ్ళే చెప్పిండ్రు. ఆ 9 మంది ఆజాద్ ఉన్నాడా లేడని వాళ్ళే చెప్పాలి, తిరుపతి ఉన్నాడా వాళ్ళే చెప్పాలి. అసలు వాళ్ళు ఏం చేస్తారని కూడా వాళ్ళు చెప్పాలి. మేము ఏం భావిస్తున్నాం అంటే దశల వారీగా ఒక్కొక్కరిని చంపడం కోసం వీళ్ళు ఆపుతున్నారేమని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లా చంపడం కిరాతకం, అది తగదు. తక్షణమే కోర్టుకు హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఫైనల్గా? ప్రజాస్వామ్యంగా మనం మన దేశంలో ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంగా నడతలేదు కాబట్టి తిరుగుబాటు తప్పాయి, ఇవాళ ఉద్యమాలు తప్పాయి. బలమైనటువంటి ఒక ప్రజా నిరసన మాత్రం త్వరలోనే ఎదుర్కోబోతుంది ప్రభుత్వం. ఉద్యమాలు పుట్టే అవకాశం కనిపిస్తున్నది ప్రజాస్వామ్యం. ఇప్పుడు సహనం నశించినాక వచ్చేది ఆక్రోశమే. అందులో భాగంగా ఇవాళ ఇంతమంది బుద్ధిజీవులు రోడ్డెక్కిరు. వల్ల ఆపరేషన్ కగారు ఇది నరమేద అద్దురనాయన అని చెప్తాను. ఇంకా కూడా నువ్వు బుద్ధిమంతుడిగా మారితే సంతోషమే. నేను బుద్ధిహీన అనుకుంటా, నీ బుద్ధిహీనుడికి తగిన గుణపాఠం ప్రజా ఉద్యమాలతోనే చెప్తాం కదా. అది ఏ రూపంలో చెప్తాం అన్నది కూడా ప్రజలు నిర్ణయించుతారు. ఒక సంస్థను ఒక వ్యక్తిని కాదు, ప్రజలు ఖచ్చితంగా స్పందిస్తుండ్రు. ఇవల్ల ఎంత నిర్బంధాన్ని ప్రయోగించి ఎంత దిగ్బంధన చేసినా 2000 మంది ఆదివాసులు మాడ్వి మా అంతిమయాత్రలో పాల్గొన్నారంటే ప్రజల్లో చైతన్యం ఉంది. ఇంకా దాని రూపాలు మారతాయి కావచ్చు కదా, సాయుధ లేకపోవచ్చు, కానీ వేరే రూపాలు అయితే ఉంటాయి కదా. అసమానతలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి, ప్రజా పోరాటాలు ఉంటాయి, తిరుగుబాట్లు ఉంటాయి సార్. ఇదే.